చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం దాదాపు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఎంఐతో మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. ఎంతలా అంటే నెట్ రన్ రేట్ మరింత మైనస్ లోకి అయితే వెళ్ళిపోయింది. అయితే ముందుగా నిన్న బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయిత 20 ఓవర్లకు గాను 176 పరుగులు అయితే చేయడం జరిగింది. 5 వికెట్లను కోల్పోయి. అయితే రవీంద్ర జడేజా, శివం దుబే అద్భుతమైన నాక్స్ ఆధారంగా ఈ మాత్రం స్కోర్ అయితే వచ్చింది. అయితే మరోసారి మహేంద్ర సింగ్ ధోని నిన్న మంచి ఫినిష్ ఇస్తాడు అనుకున్నప్పటికీ ఒక పరుగుకే వెనుదిగడం జరిగింది. దీంతో పెద్ద స్కోర్ అయితే రాలేదని చెప్పాలి. అయితే ఓవరాల్ గా ఈ 176 పరుగుల స్కోర్ ని ఛేదనలో ఇటు ఎంఐ బ్యాటర్స్ విషయానికి వస్తే కేవలం ఒక్క వికెట్ ని మాత్రమే కోల్పోయి ఈజీగా అయితే రన్ చేసి ని 15 ఓవర్లో ముగించేశారు. ఇక రియన్ రికల్టన్ మాత్రమే అవుట్ అవ్వాడు. ఇక రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు అయితే సాధించారు. ఇక ఈ భారీ విజయంతో ఎంఐ తిరిగి ప్లే ఆఫ్స్ బరిలోకి దూసుకెళ్తుందని చెప్పాలి వరుస విజయాలతో. ఇక ప్రెసెంట్ వీళ్ళ పొజిషన్స్ చూసినట్లయితే పాయింట్స్ టేబుల్ లో చెన్నై ఇక దాదాపు కష్టమే అని చెప్పాలి. 8 2 మాత్రమే గెలిచి 10వ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఎంఐ 8 4 మ్యాచ్ లో విజయాలు సాధించి ప్రెసెంట్ 6వ స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ టీమ్ కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.